హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటిది ఉమెన్స్కి మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ ఎప్పుడని చాలామంది కూడా నన్ను చాలా సిచ్యువేషన్లో అడుగుతున్నారనమాట. రీసెంట్లీ చూసుకుంటే మనకి క్యూఎన్ వెబ్సైట్లో కూడా చాలామంది కూడా అడిగారు. నేను ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే మనకి ఈ మంత్లో కండక్ట్ కావాల్సిన అటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది కోవిడ్-19 వల్ల పోస్ట్ పోయిన అవకాశం ఉంది, లేదంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేసే అవకాశం ఉందని అయితే డిస్కస్ చేసాం. ఎనీవే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఉమెన్స్ సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే జీడీ అనేది 10th వేస్ తోటి అయితే రావడం జరిగింది. సో దాని గురించి ఫుల్ ఆఫ్ డీటెయిల్గా క్లారిటీగా అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. దయచేసి వీడియోని అయితే షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ www.ufjus.com అని అయితే వెబ్సైట్ అనేది సంబంధించినటువంటి ఇది ఎంటర్ చేయండి. ఇది మనకి డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది చూసారా, న్యూ అనేసి సిఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఏఎస్ఎస్ ఎస్ఐ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేసి తర్వాతకి మనకి చూడండి ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది మనకి అది కూడా అయితే నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. అండ్ తర్వాతకి చూడండి ఆర్మీ ఉమెన్స్ మిలిటరీ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి ఆర్మీ మిలిటరీ సంబంధించినటువంటిది అయితే ఇక్కడ ఉంది చూసారా. సో ఉమెన్స్ సంబంధించినటువంటి మిలిటరీ పోలీస్ నోటిఫికేషన్ అని తర్వాత ఇందాక వచ్చేసి మనకి ఏంటంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది, అదేవిధంగా మనకి అయితే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి స్క్రోల్ అవుతాయి చూడండి ఇమేజెస్ అనేది ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రతిదీ అయితే మీరు చూసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఇక్కడ ఇమేజెస్ పైన అయితే క్లిక్ చేస్తాను. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత నేనైతే లింక్ అయితే డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు. ఓకే, మీరు డైరెక్ట్ ఈ యొక్క వెబ్సైట్కి వచ్చేసి చూసుకోవచ్చు. ఓకే, పీడిఎఫ్ అయినా కానీ లేదంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అయినా కానీ ఏదైనా కానీ మీరు అయితే చూసుకోవచ్చు అనమాట. లింక్ అయితే రెండు ప్రొవైడ్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్మీ ఉమెన్స్ మిలిటరీ పోలీస్ నోటిఫికేషన్ అని ఉంది. ఓకే, సో వెరీ నైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేజర్గా చూడండి, అండ్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది ఎప్పుడు ఉంది చూద్దాం. మనం మేజర్గా క్రూషియల్ డేట్స్ అనేది మెన్షన్ చేస్తాం. ఫస్ట్ చూడండి మనకి అప్లికేషన్ సంబంధించినటువంటి డేట్ చూద్దాం. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్స్ చూడండి. మనకి ఇది ఆర్మీలో జీడీకి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఈ ఇయర్ వచ్చేసి మనకి 99 పోస్టులతో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్లో మనకి 2019లో మనకి 100 పోస్టులతో అయితే మొట్టమొదటిసారిగా ఉమెన్స్కి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకి ఇదివరకు ఏంటంటే సోల్జర్ లెవెల్లో నోటిఫికేషన్ అనేది లేదు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి అయితే పెట్టడం జరిగింది. మనకి ప్రీవియస్ అంతకంటే ముందు అయితే లేదనమాట. సో ఆఫీసర్ లెవెల్లో ఉండేది. ఓకే, సో ఎనీవే మనకైతే మళ్ళీ సెకండ్ టైమ్గా నోటిఫికేషన్ వచ్చేసి మనకి 99 పోస్టులకు అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ డ్యూటీ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఉమెన్ మిలిటరీ పోలీస్ క్వార్టర్ కింద మనకి ఏంటంటే ఇక్కడ 27th జూలై 2020 నుండి 31st ఆగస్టు 2020 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది. కానీ మనకి ర్యాలీ ఎప్పుడు పెడతారనేది మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చెప్పడం జరిగిందంటే ఈ యొక్క కోవిడ్-19 ఏదైతే కోవిడ్-19 అనేది ప్రస్తుతం ఉంది కాబట్టి నోటిఫికేషన్ అయితే మీరు అయితే అప్లికేషన్ చేసుకోండి, డేట్స్ అనేది మేమే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, అంటే మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ర్యాలీ అనేది ఏ ప్లేస్లో ఉంటుంది. ర్యాలీ అనేది ఏ ప్లేస్లో కండక్ట్ చేస్తారంటే మనకి ప్రీవియస్లో 100 పోస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడు ఎక్కడైతే కండక్ట్ చేశారో సేమ్ ప్లేస్లో కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో అంబాలాలో లేదంటే లక్నో లేదంటే జబల్పూర్ తర్వాతకి బెంగళూరు తర్వాతకి షిలాంగ్ అండ్ పూణేలో ఇవన్నీ ప్లేసెస్లో అయితే మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకైతే ఎవరైనా తెలంగాణ వారైనా కానీ ఆంధ్రప్రదేశ్ వారైనా కానీ ఇక్కడ మీకు డౌట్ అయితే వస్తుందని చెప్తున్నాను. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా కానీ ఇక్కడ ఈ ప్లేసెస్లో మాత్రం మనకైతే రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందండి. ఓకే, సో మీకు అది చెప్పినా చెప్పకపోయినా కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఎవరికైనా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేసెస్లో అయితే మనకి రిక్రూట్మెంట్ ర్యాలీస్ ఉంటుంది. ఎందుకంటే మనకి 99 మెంబర్స్కి మనకి ఓన్లీ తెలంగాణ ప్లేసెస్లో పెట్టడము తర్వాతకి తీసుకెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్లేస్లో పెట్టడము ఇలా పెట్టారు కదా. ఆల్ ఇండియా లెవెల్లో అందరు అప్లికేషన్ చేస్తారు. 99 పోస్టులు కాబట్టి మనకి ఏంటంటే వీళ్ళకి వచ్చేటువంటి పార్టిసిపెంట్స్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి
ప్రతిదీ కూడా ఏంటంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకి నియరెస్ట్ ఏదైతే మన డిస్ట్రిక్ట్స్ కానీ మనం ఉన్నటువంటి లొకేషన్ బేస్ చేసుకొని ఏం చేస్తారంటే మనకైతే సెంటర్ అనేది ఇస్తారు నియరెస్ట్లో. ఓకే, ఉన్నటువంటి అన్నిటిలో నియరెస్ట్ ఇస్తారన్నమాట. ఓకే, సో ఎనీవే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ ఏజ్ విషయంలో చూడండి 17.5 years నుంచి 21 years వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్గా కావాలనుకుంటే ఇక్కడ 1st October 1999 నుండి 1st April 2003 వరకు అయితే మధ్యలో ఉన్న వారు ఎవరైనా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎస్సీ అని, ఎస్టీ అని, ఓబీసీ అని ఇలా రిలాక్సేషన్ అయితే ఉండదు. మరి ఎవరికి ఉంటుంది రిలాక్సేషన్ అని అంటే ఎవరైనా కానీ మనకి ఇక్కడ చూడండి మనకి ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఉమెన్ ఉన్నారనుకోండి, సో వాళ్ళ హస్బెండ్ ఏమైనా అండ్ మనకి వాళ్ళ కానీ ఏదైనా కానీ అంటే చనిపోయారు అనుకోండి, వాళ్ళకి 30 years వరకు అయితే మనకైతే రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది చూసినట్లయితే ఇక్కడ హైట్ అనేది 152 centimeters అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి మనకి హైట్కి తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలి. కానీ మినిమం అయితే 50 kgs ఉండే విధంగా అయితే చూసుకోండి, అంటే 45 to 50. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి 5 centimeters అయితే రావాలి అనమాట. బ్రీతింగ్ అనేది మనం గాలి పీల్చుకున్నప్పుడు 5 centimeters ఎక్స్పాన్షన్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది 10th base క్వాలిఫికేషన్. ఎందుకు 10th base అని అంటే మనకి ఇక్కడ కనుక 10th base అనేది సోల్జర్ లెవెల్లో. ఓకే, సోల్జర్ లెవెల్లో కాబట్టి మనకి 10th base క్వాలిఫికేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నా కానీ మనం అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ చూపిస్తే మనకి ఫర్దర్గా కొన్ని ఛాన్సెస్ అనేది. అయితే మరి ఈ యొక్క 10th మనకు వచ్చేసి ఏంటంటే ఓవరాల్గా 45% అనేది మార్క్స్ ఉంటుంది. క్యాజువల్గా ఎవరికైనా కానీ 33% అనేది ఈచ్ సబ్జెక్ట్లో ఉండాలి, అంటే మినిమం పాస్ కావాలి అని దాని మీనింగ్. 33 అంటే మ్యాక్సిమం ఎవరికైనా వచ్చేస్తుందండి. ఓకే, సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. 33% అనేది సబ్జెక్ట్ వైజ్ ఉండాలి, లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 45% అనేది ఓవరాల్గా ఉండాలి. ఓకే, అది మనకి 10th వచ్చేసి. ఓకే, అదేవిధంగా ఇంకా మనకి కనుక పైకి కనుక స్క్రోల్ చేసి చూస్తే మనకి రన్నింగ్ అనేది అసలు ఫిజికల్ టెస్ట్ అండ్ మేజర్ ఫస్ట్. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి రన్నింగ్ కండక్ట్ చేస్తారు, తర్వాతకి మనకి లాంగ్ జంప్ ఉంటుంది, తర్వాతకి హై జంప్ ఉంటుంది కదా. ఒకసారి అయితే చూడండి, ఇప్పుడు మీకు 1.6 kilometers రన్నింగ్ ఉంటుంది, అది బాయ్స్కైనా కానీ గర్ల్స్కైనా కానీ టైమింగ్ అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. మీరు గ్రూప్ 1లో క్వాలిఫై కావాలంటే 7 minutes 30 secondsలో మీరైతే రన్నింగ్ అనేది క్వాలిఫై కావాలి. 8 minutesలో క్వాలిఫై అయితే మీకు గ్రూప్ 2 కింద ఇస్తారు. ఓకే, మీరు ఆ విధంగా చూసుకోండి. ఓకే, 1.6 kilometers అంటే మనకి 1600 meters అనమాట, అంటే 1 mile అంటాం మనం. అయితే అది 7 minutes 30 secondsలో క్వాలిఫై కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇదే మనకి మేజర్ కాబట్టి సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఏమనుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 8 minutesలో క్వాలిఫై అయిపోతే అదే 1.6 kilometers, మనకి 8 minutesలో క్వాలిఫై అయిపోతే గ్రూప్ 2 ఇస్తారు. మనకి రన్నింగ్ బేస్ చేసుకొని మార్క్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి లాంగ్ జంప్ ఎంత ఉంటుందంటే 10 feet ఉంటుంది, అది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. దీనికి మార్క్స్ అనేది స్పెషల్గా అయితే ఇంత టైంలో ఇన్ని అటెంప్ట్స్లే కాదు, మనకి 3 chances అటువంటిది అయితే ఇస్తుంటారు. ఒకసారి అయితే మీరైతే అండ్ ఫస్ట్ టైం అటెంప్ట్కి అయితే మీరైతే మ్యాక్సిమం గెటిన్ అయితే ఛాన్స్ ఉండే విధంగా చూసుకోవాలి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హై జంప్ వచ్చేసి మనకి 3 feet ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఈజీగానే హై జంప్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఎవరికి ఉంటుంది, ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియోస్కో కానీ ఎక్స్ సర్వీస్మెన్కి కానీ క్లారిటీగా అయితే ఇచ్చాము, మీరు అదంతా చూసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ ఎవరు ఉంటారు కదా నాకు ఉద్దేశంతో అయితే ఇచ్చాము అక్కడ. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మనకి PFT అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మెడికల్ టెస్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, ఎందుకంటే మ్యాక్సిమం మెడికల్ టెస్ట్ సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, అంటే మనకి నోస్ కానీ హ్యాండ్స్ కానీ ఐస్ కానీ ఇలా ప్రతిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఐస్లో మీకు ఏదైనా సైట్ ఉంది అని డౌట్ ఉందనుకోండి, మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం అయితే ఉంది. దాని ద్వారా మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకసారి మీరు అది క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మనకి, ఏదైతే మనకి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది తర్వాత అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్కి అయితే కొద్దిగా టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే NCC సర్టిఫికేట్స్ ఉంటే మనకి ఏదైనా బెటర్ ఏమైనా ఆప్షన్ ఉందంటే నా ఒక సజెషన్ ఏంటంటే మీకు కనుక NCC సర్టిఫికేట్ ఉన్నా కానీ లేదంటే మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయినా కానీ ఉమెన్స్లో మీరే కదా, సో ఖచ్చితంగా మీరు ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఉన్నా, B సర్టిఫికేట్ ఉన్నా, C సర్టిఫికేట్ ఉన్నా కానీ లేదంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ చూసినట్లయితే NCC ఏ సర్టిఫికేట్ ఉంటే మనకి 5 marks యాడ్ అవుతాయి, తర్వాతకి B సర్టిఫికేట్ ఉంటే 10 marks యాడ్ అవుతాయి, C సర్టిఫికేట్ ఉంటే మనకి అండ్ ఎగ్జామినేషన్ అనేది మనకి అందులో చాలా 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 బెటర్గా అయితే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ అనేది మొత్తానికి ఇక్కడ లేకుండా అయితే ఉంటుంది అనమాట. ఈవెంట్స్ అనేది మనకి ఎక్కువ స్కోర్ చేస్తే ఎగ్జామినేషన్ అనేది ఉండదు మనకి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కూడా అయితే మనకైతే చాలా ఇవ్వండి. స్పోర్ట్స్లో మనకి స్టేట్ లెవెల్లో సీనియర్ ఆర్ జూనియర్ సంబంధించినటువంటి దానిలో మనకి కూడా
మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఓకే, మీ దానికైతే క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం కావాలి అని అంటున్నారు. ఓకే, రిక్రూట్మెంట్ ర్యాలీకి మనకి డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అవసరం ఉంటాయి. ఒకటి అడ్మిట్ కార్డ్ అవసరం ఉంటుంది, మనకి ఆల్రెడీ అప్లికేషన్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ అవసరం, తర్వాతకి ఫోటోస్ అనేది అవసరం ఉంటాయి. అంటే తర్వాతకి నేను చెప్తాను మీకు మళ్ళీ తర్వాతకి ఎప్పుడైతే మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్స్ వచ్చాక మళ్ళీ మేము చెప్తాము. ఓకే, అండ్ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకెళ్ళండి. అండ్ తర్వాత మీ యొక్క నేటివిటీ డొమికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి తర్వాతకి వచ్చేసి మనకి క్యాస్ట్ అనమాట. ఓకే, తర్వాతకి రిలీజియన్ సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాతకి అంటే మనకి క్యాస్ట్ వస్తుంది. ఓకే, అండ్ తర్వాతకి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మన యొక్క విలేజ్లో ఇస్తారు మన యొక్క సర్పంచ్ దగ్గర. అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్సీసీ, లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్. మీ రిలేషన్ బర్త్ అయితే రిలేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీ ఫాదర్ కానీ మీ ఓన్ బ్రదర్ కానీ ఎవరైనా మనకి ఆర్మీలో వర్క్ చేస్తున్నట్లయితే వారి యొక్క రిలేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అనేది మనకి ఏంటంటే అది ఒక చిన్న ఫామ్ అయితే ఉంటుంది పీడిఎఫ్లో, అది మనమైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ర్యాలీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఒకసారి డాక్యుమెంట్స్ అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. తర్వాతకి మనకి ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది మనకు ఆధార్ కార్డ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత అఫిడవిట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చూసారా, సో డౌన్లోడ్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని దాన్ని క్లిక్ చేస్తుంది. మీకు ఏంటంటే శాంపిల్ పేపర్స్ కావాలనుకోండి, ఇక్కడ జీడీ ప్రీవియస్ పేపర్స్ అని చూస్తారా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రీవియస్లో 10 years ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి. అక్కడ క్లిక్ చేయొచ్చు. జీడీ దాని మీద క్లిక్ చేస్తే జీడీకి సంబంధించినటువంటి పేపర్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇంకా కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసాం, మనకి ఏమేమి కావాలి. ఓకే, ముందుగా మనం ఏదైనా నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలంటే ఇంపార్టెంట్ డేట్స్ చూస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్. ఆల్రెడీ మనకి ఇప్పుడు చెప్తున్నా కానీ ఆల్రెడీ ఆన్లైన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 31st August 2020. క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10th బేస్ అయితే సరిపోతుంది. 45% తోటి ఓవరాల్గా పాస్ అయి ఉండాలి. 33% అనేది సబ్జెక్ట్ వైజ్ ఉండాలి. మరి ఏజ్ ఎంత? 17.5 years నుంచి మనకి అదేవిధంగా 21 years వరకు అయితే ఉండొచ్చు. కానీ ఏజ్ వచ్చేసి మనకి బిట్వీన్ ఏజ్ ఎంత అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1st October 1999 నుండి 1st April 2003 వరకు అనేసి. తర్వాతకి మనం కనుక హైట్ కనుక చూసుకుంటే 152 centimeters ఉంటుందని. సో ఆ తర్వాతకి మనం కనుక చూసుకుంటుంటే వెయిట్ అనేది హైట్ తగ్గట్టు ఏజ్ ఉండాలి. ఓకే, సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ప్రతిదీ అయితే మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మీకు ఏంది ర్యాలీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం. ప్లేసెస్ అనేది ఎక్కడనో. సో ఈ విధంగా అయితే మనకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఓకే, చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి చెప్పడం జరుగుతుంది. మీరు దయచేసి మీకు ఏమైనా మొత్తం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే చేసుకోండి అనమాట. అప్లికేషన్ చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసుకోండి. అప్లికేషన్ అయితే చేసుకోండి అనమాట. ముందుగా మనం అప్లికేషన్ చేసుకోవడానికి పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. సో రిక్రూట్మెంట్ ర్యాలీస్కి వెళ్ళడానికి ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ చెప్పాను ఇందాక. నేను లాస్ట్లో చెప్పినవి ఏంటంటే ర్యాలీకి వెళ్ళడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ చేయడానికి కాదు. ఓకే, సో కాబట్టి మీరు ఒకసారి అయితే చూసుకోండి, అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకోవాలంటే సో మనకి www.joinindianarmy.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తాము. అక్కడైతే మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటాం అనమాట. ఓకే, ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క ఏదైతే మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే నాకు ప్రీవియస్లో చాలామంది కూడా అడిగారు. మేబీ ఇప్పుడు వాళ్ళకి రీచ్ అయినా కాకపోయినా మీ ద్వారా రీచ్ అయితే అని అంటే చాలా ఆనందపడాల్సిన విషయమే. సో ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నోటిఫికేషన్ తెలిసింది తక్కువ టైంలో అని అంటే సో చాలా బెటర్ అనమాట. ఓకే, దయచేసి అయితే మీరైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం దాన్ని అయితే మళ్ళీ Q&A ఎపిసోడ్లో డిస్కస్ చేయడం లేదంటే ఫర్దర్గా వీడియో చేయడం అనేది చేద్దాం. ఓకే, డైలీ కూడా వెబ్సైట్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.